రానున్న ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఓటర్లు ప్రలోభాలకు లోను కావద్దని, చివరిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. అల్లూరు మండలంలోని ఉద్దిపగుంట, చవటపాలెం గిరిజన కాలనీలలో తన భార్య శివప్రియతో కలిసి పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నేను స్థానికుడినని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇవి నాకు చివరి ఎన్నికలని, వయసు రీత్యా ఇక ఎన్నికల్లో పోటీ చేయలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో డబ్బు బలంతో అనేక మంది బరిలో ఉన్నారని, వారు పెట్టే ప్రలోభాలకు లోను కాకుండా మద్దతుగా నిలిచి నా విజయానికి కారకులు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 2-3 రోజుల్లో పార్టీ గుర్తు మీద లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, గుర్తు రాగానే మరోసారి అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణంరాజు, శేఖర్ రెడ్డి, పద్మనాభరెడ్డి, గోపాల్ రెడ్డి, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. పూలమాలలు చూసి మేమందరం 25 సంవత్సరాల నాడే పూలమాలలు ఆపేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంకేదన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందని అప్పుడే రాజశేఖర్ గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మేమందరం ఒకటేసారి పూలమాలలు వేసుకోవడం ఆపి మళ్ళా ప్రారంభించారు. మీరు చూపించిన ఆదరణకు, మీరు చూపించిన ఆప్యాయతకు ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాను. ఇప్పుడే శేఖర్ రెడ్డి చెప్పినట్టు ఈ గ్రామంలో పలు కార్యక్రమాలు చేసిన దాంట్లో మేమందరం కూడా భాగస్వాములైనాం. ఇంకా చాలా చేయాల్సి ఉందనే ఉద్దేశంతోనే మీ ముందుకు వస్తున్నా. నాకు 65 ఏళ్ళు అయిపోయినాయి. ఇంచుమించు 42 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకి నా వంతు నేను సేవ చేస్తూ వచ్చా. ఎలాంటి ఇతర వ్యాపకం లేదు నాకు. ప్రజల యొక్క నన్ను కలవచ్చు. మేమందరం నాతోటి ఉన్న ఏ 10 మంది ఈ వేదిక మీద ఉన్నోళ్ళు కానీ, కింద ఉన్నోళ్ళు కానీ నాలాగనే ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటారు. నేను దొరకపోయినా నా తోటి ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పినా వెంటనే దాని మీద స్పందిస్తాం. మీ స్థానికుడిని, మీకు దూరం కాదు. నేను ఎలాంటి ప్రలోభాలకి లోను కాబాకండి. మీ ఆఖరసారి పోటీ చేస్తున్నందువల్ల మీ అందరి పూర్తి సహకారం నాకు లభిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు మరియు చౌటపాలెం ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరికీ, నా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చెక్కార ఇతర గ్రామాల వాసులందరూ నా దగ్గరికి స్వతంత్రంగా వస్తారు. ఈనాడు ఆఖరి దశ. నేను ఎన్నికల్లో పోటీ చేయడం, మళ్ళా పోటీ చేయనని 1 సంవత్సరం ముందు చెప్పా. దురదృష్టవశాత్తు 1 సంవత్సర కాలంలో నాకు కాలు బాగా లేకుండా రావడం, సంవత్సర కాలం పక్క మీద పడిపోవడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాగలిగా దేవుడి దయవల్ల, పోలేరమ్మ దయవల్ల. ఆఖరిసారి పోటీ చేస్తున్నా. పార్టీల్లో ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాను కూడా ఇంకా గుర్తు చెప్పలేకుండా, బహుశా ఇండిపెండెంట్ లేకపోతే ఇంకేదన్నా అయినా కానీ వ్యక్తిగతంగా నా యొక్క ఓటు, మీ యొక్క ఓటు నాకేమని అడిగేదానికి ప్రతి ఒక్కరి ముందుకు వస్తున్నా. మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో నాకు సన్నిహితంగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా తిరిగి మీ యొక్క సహకారాన్ని కోరుతున్నా. దయచేసి ఈ ఎన్నికల్లో మీ పూర్తి మద్దతు నాకు అందించండి. ఎల్లవేళ నా వంతు మీకు అందుబాటులో ఉండి, మీ యొక్క సమస్యల్లో భాగస్వామిగా ఉండి, మీ సమస్యలు తీర్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఉద్దిపగుంట తిరిగాం, గిరిజన కాలనీ పూర్తిగా ఇంటింటికి తిరిగాం. నిన్న పేటసత్రం కాలనీ అంతా తిరిగాం. ఆ ప్రాంత వాసులందరూ నా మీద చూపించిన, నా మీద, నా సతీమణి మీద చూపించిన ప్రేమాభిమానాలకి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాం. ఏ ప్రాంతాలకు పోతున్నామో వాళ్ళు చూపించిన ఆదరణకు మేము కృతజ్ఞుని. అదేవిధంగా మీరు
చూపించిన ఆదరాభిమానాలను నేను తిరిగి మీకు అందించేదానికి ప్రయత్నం చేస్తానికి ఎలాంటి ప్రలోభాలకి మిమ్మల్ని లోనవ్వమని మేము కోరడంలా, మీరు చూపించిన సహకారానికి నేను తిరిగి ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండి నా వంతు నేను సహకారాన్ని అందిస్తానని మీ అందరికీ తెలుసు. నాకు ఏ విధమైన వ్యాప్తం లేదు కాబట్టి ఏ టైంలో మిమ్మల్ని మీరు నన్ను కలిసినా నాకు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా. మరి ముఖ్యంగా మీ నాయకులందరికీ తెలుసు, నా ఎక్కడికి పోయినా నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన